హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, నిన్న క్రోకోడైల్ పార్క్ చూపించాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఈరోజు మనం క్రోకోడైల్కి ఫీడింగ్ ఎలా చేస్తారు, అదేవిధంగా ఆస్ట్రిచ్ పార్క్ ఉంది ఇక్కడ, అది కూడా చూపించాను, అది కూడా చూడండి. క్రోకోడైల్ ఫీడింగ్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, నాకైతే అనిపించింది అలాగా. మీకు కూడా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళి క్రోకోడైల్కి ఎలా ఫీడ్ చేస్తారు ఏంటని చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసన్న వ్లాగ్స్. Like, share, subscribe and don't forget to hit the bell icon. లాస్ట్ వీడియోకి ఇది కంటిన్యూషన్ వీడియో కాబట్టి ఆ కంటిన్యూషన్ కోసం పిక్నిక్ స్పాట్ నుంచే చూపించాను. అక్కడ నుంచి ఇప్పుడు క్రోకోడైల్ ఫుడ్ ఫీడ్ చేసే ప్లేస్కి వచ్చాము. అక్కడైతే రెడీ చేశారు మొత్తం. ఇంకా ఆల్మోస్ట్ మనం టైంకే వచ్చాము, 4:30కి అంటే 4:15 అలా వచ్చాము. అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు, ఇటు దగ్గరగా ఉంటుంది. స్టార్ట్ చేశారు ఇక క్రోకోడైల్స్ అంటే అక్కడ మనుషులు పడకుండా రెడీగా ఉన్నాయండి క్రోకోడైల్స్ అయితే ఫుడ్కి. ఎందుకంటే వాటికి ఎవ్రీ వీక్ సేమ్ టైం కదా, వాటికి తెలిసిపోయిద్ది టైము. 4:30 అంటే అక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నాయి వాటి ఫుడ్ కోసం వెయిట్ చేస్తా. ఇక్కడ చూడండి, నా పక్కన ఒక అమ్మాయి ఆఫ్రికన్ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జళ్ళు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, తన స్టూడెంట్ లాగా ఉంది. ఇక్కడ వీళ్ళు ఆఫ్రికన్స్ జడ్లు చాలా డిఫరెంట్గా వేసుకుంటారు కదా. 2 ప్లేసుల్లో ఉన్నాయి, 2 కొలన్లు అనమాట, 2 కొలన్లో ఉన్నాయి. వాటిని సపరేట్ చేస్తారంట, ఆడ మగ అలా సపరేట్ చేస్తారు. ప్లస్ కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి, వాటిని కూడా సపరేట్ చేస్తారు. 2 లేగ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మగ ఉంటాయి. ఇవి చాలా అగ్రెసివ్, అసలు ఫస్ట్ అయితే చూడండి, అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, చాలా ఏజ్ ఇది అనమాట అది. ఇక్కడ 20 క్రోకోడైల్స్ ఉన్నాయంట. 20 క్రోకోడైల్స్లో 12 క్రోకోడైల్స్ మగవి ఉన్నాయంట, అవి చెప్పారు. వీళ్ళు ఎల్లో కలర్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఫీడ్ చేస్తారనమాట, అది కూడా చూద్దాం మనం. ఇవైతే వెయిట్ చేస్తాం, మేము వెయిట్ చేస్తున్నాము. అవి కూడా ఫుడ్ కోసం చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాయో, ఎప్పుడెప్పుడు పెడతారా అన్నట్టు వెయిట్ చేస్తున్నాయి అవి. అక్కడ బ్లూ కలర్ డబ్బా కనిపించింది కదా, ఆ డబ్బాలో ఉంటుంది ఫుడ్, అందుకని అవి అలా చూస్తాను. ఇది చూడండి, ఇటు సైడ్ 1 సైడ్ పెద్దవి ఉన్నాయి, ఆడ మగ అని పెద్దవి ఉన్నాయి, మేలు ఫీమేలు. ఇంకొక సైడ్ ఏమో పిల్లలు ఉంటాయి చిన్న చిన్నవి. వాటిని వీటిని అయితే కలపరండి, ఎందుకంటే అవి వీటితో ఫైట్ చేస్తాయని. ప్లస్ వాటికి ఫుడ్ వేసినప్పుడు అవి తొందరగా తినలేవు. ఇది పిల్లలు ఉండే ప్లేసు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు చాలా చిన్నగా లేదు, లాస్ట్ టైం ఒకసారి మేము వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లనిచ్చాడు అక్కడ ఫుడ్ ఫీడ్ చేసి ఆయన. ఆ చిన్న పిల్లనిస్తే అది చేత్తో పట్టుకున్నాం అనమాట. నేను అడిగాను ఉందా అంటే అన్నీ పెద్దవి అయిపోయినాయి మామ అని చెప్పాను అనమాట. ఇదిగో ఇక్కడ అలా ఫుడ్ తీసుకొని వచ్చారు. అది చాలా హెవీ ఉంటుంది. ఆ మీట్ ఏంటంటే గోట్ మీటు లేదు చికెను, ఎక్కువ చికెన్ కన్నా బీఫ్ ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆస్ట్రిచ్ మీటు అవన్నీ చూడండి ఎలాగా, అలా అసలు ఎంత అగ్రెసివ్గా, దాని పళ్ళు చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో, అది అలా ఎంత కోపంగా చూస్తుందో నాకు అందలేదు అన్నట్టు. ఇది గోట్ అన్నమాట. ఆస్ట్రిచ్ మీటు అవి కూడా వేస్తారు. ఇక్కడ ఆస్ట్రిచ్ పార్క్ ఉంది కదా, అవి ఏమైనా బాగాలేక చనిపోతే అలా ఉంటే కూడా వేస్తారు. కానీ స్మెల్ అయితే అండి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఆల్రెడీ మీటు, మళ్ళీ ఆ వాటర్ కూడా కొంచెం స్మెల్గా ఉంటుంది. అలా ఎక్కడ చూడండి ఎంత అగ్రెసివ్గా అరుస్తుందో, దాని పళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో చూడండి. ఇది కూడా గోటు మీటు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఎంత ఫైట్ చేస్తుందో అది ఫుడ్ కోసం. వాటికి ఆకలేస్తుంది, వీళ్ళేమో ఫుడ్ ఇవ్వరు, మరి ఎలాగా. చాలా అగ్రెసివ్గా ఉంటాయి. ఆ టైంలో మాత్రం వాటి జోలికి దగ్గరగా అస్సలు వెళ్ళకూడదు. చూడండి ఎలా లాక్కుంటున్నాయి.
చూడండి ఎలా ఫైట్ చేసుకొని తింటున్నాయో. యాక్చువల్గా వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలితే, ఒక ఫుడ్ ఫీడ్ చేసే ఒక ఆయన అయితే వాటికి అన్నిటికీ అందమండి. కొన్నేమో అగ్రెసివ్గా ముందుకెళ్ళి ఫుడ్ తీసేసుకుంటున్నాయి, కొన్నేమో అసలు తీసుకోలేకపోతున్నాయి. అందు గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టిక్తో ఆల్మోస్ట్ కవర్ చేస్తారు. అవి కానీ అలా లేదు అంటే వీళ్ళు కొంచెం ముందుకు దిగుతారు. దిగింది కూడా ఒక ఆయన దిగారు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకో లేక్లో మళ్ళీ వేస్తున్నారనమాట. తను నేను అడిగాను, తను ఏం చెయ్యదా అలా వెళ్తే అంటే వాళ్ళకి కూడా దెబ్బలు తగులుతాయి అంట, చాలా డేంజర్ అంట అది. కాకపోతే కొంచెం చూసుకుంటారు వాళ్ళు. అది ఫుడ్ ఫీడ్ చేసినాక యాక్చువల్గా అడిగాం, ఏంటి అక్కడ రిస్కీ ఉండదా, అక్కడ నుంచున్నావు అంటే, ప్రెజెంట్ అయితే తినేసినాయి కదా, నా మీట్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆ మీట్ అయిపోయినాక నా మీట్ మీదకి వస్తాయి అని చెప్పి అన్నారు. అలా కొంచెం జోక్స్ వేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత ఒకటి లాక్కొని ఎలా తింటున్నాయో, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అయితే పిల్లలకైతే చిన్న పిల్లలు ఇంకో లేక్లో ఉన్నాయని చెప్పాను కదా, వాటికి ఫీడింగ్ అయితే చాలా కష్టము. ఎందుకంటే అవి అంత తొందరగా లాక్కొని తినలేవు. ఇక్కడ ఆస్ట్రిచ్ మీట్ వేశారు, అది రావట్లేదని అబ్జర్వ్ చేయండి, పల్టీలు కొడుతున్నాయి, టర్న్ అయ్యి తిరుగుతున్నాయి. ఎందుకంటే ఆ మీట్ కట్ చేసుకోవడానికి అవ్వట్లేదు. అలా టర్న్ అయినప్పుడు వాటి పళ్ళతో వాటిని కట్ చేసుకొని అలా తింటున్నాయి అన్నమాట. బాగా దగ్గరగా అబ్జర్వ్ చేయండి, అవి ఎక్కువ పల్టీలు కొడుతూ ఉన్నాయి. దానికి రీజన్ ఏంటంటే ఆ మీట్ని కట్ చేయటం కోసం అవి పల్టీలు కొట్టి, అవి అక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అదనమాట, అది ఆస్ట్రిచ్ మీట్. వాళ్ళు అలా వేసేసారు కదా పెద్దగా, దాన్ని కట్ చేసుకోవటానికి ఏంటంటే చిన్న వేస్తే ఒక్కదానికి అందుతే ఏది షార్ప్గా ఉంటుందో అది వచ్చి తినేస్తంట. అందుకని ఇలా పెద్దగా వేస్తే ఇప్పుడు ఎలాగో పట్టుకుంటాయి కాబట్టి మిగతాయి కూడా వచ్చి వాటితో ఫైట్ చేసి తింటాయి. అందుకని పెద్దవి వేస్తారనమాట. అవి చూడండి పల్టీలు ఎలా కొడుతున్నాయో, టర్న్ అయ్యి అసలు అవి లాక్కొని తింటున్నాయి. అయిపో ఫాస్ట్గా అలా కట్ చేస్తే, అలా పల్టీలు కొడితే అన్నిటికీ వస్తాయి. ప్లస్ అది కట్ అవుతుంది, లెగ్ బోన్ అని, నెక్ బోన్ అని, అలాగా నెక్ మీట్ అని అలా కట్ అవుతుంది. ఆ కట్ అయింది తీసుకొని తింటాయి. ఎవ్రీడే అయితే ఫీడ్ చేయరు అనుకుంటా, ఇలా వీక్లీ వన్స్ ఫీడ్ చేస్తాయి కాబట్టి అవి కూడా చాలా ఆకలితో ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఇది డేంజరా అంటే మామూలుగా ఫెన్సింగ్ అంతా వేసి ఉంటారు కాబట్టి మోస్ట్లీ డేంజర్ కాదు. ఒకసారి న్యూస్లో చూపించారు, ఇక్కడ నుంచి 2 క్రోకడైల్స్ తప్పించుకొని పీపుల్ అంటే జనాలు ఉన్న ప్లేస్లోకి వెళ్ళిపోయినాయి అని చెప్పి చూపించారు. బట్ తర్వాత వాటిని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారంట. అది కూడా న్యూస్లో చూడటమే. బట్ అది అసలు ఎప్పుడు జరగవండి, ఎప్పుడో రేర్గా ఒక్కసారి జరిగింది అంతే. నాకు పల్టీలు కొట్టి అలా కట్ చేసుకొని తింటున్నాయి అవి. అక్కడ మాత్రం చాలా స్మెల్ ఉంటుంది కానీ బట్ చూస్తుంటే ఒక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. రియల్గా చూస్తున్నప్పుడు అవి తింటుంటే అవి దగ్గరికి వచ్చి గట్టిగా ఇలా అరిసినట్టు నోరు ఎలా పెట్టి చూస్తూ ఉంటాయి. ఎన్నిసార్లు వెళ్ళామో ఈ పార్క్కి అయితే, ఎన్నిసార్లు వెళ్ళినా బోర్ కొట్టదండి. మీట్ వేసేటప్పుడు మాత్రం పిల్లలు కానీ మేము కానీ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాము. అవి ఎలా తింటాయి ఏంటి అని పల్టీలు కొట్టుకొని లాక్కొని, కొన్నేమో తినేసి పోయి లోపల ఉంటాయి. He went there. It's not risky. No, you know they are concentrating. Unaweza kufanya nini? Kwa sababu usende unaweza kwenda kuriba. Hata hizo za riba ni hivyo hivyo. అందుకు తన్నే అడిగాం, ఏంటి రిస్క్ లేదా అంటే, ప్రెజెంట్ అయితే తినేసి చూసారా, తినేసి ఎలాగ కామ్గా ఉన్నాయో, అయిపోయింది మీట్ తింటాము, అందువల్ల సైలెంట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్న వాటి దగ్గరికి వచ్చాము. వీటికి చూడండి ఎలాగ ఫీడ్ చేస్తారో. యాక్చువల్గా వాటిలాగా పెద్ద వేయట్లేదు, చాలా చిన్న పీసులు చేసేస్తున్నారు. ఆ పీసులు కూడా వాటికి తింటం రాకపోతే ఆ కర్రతో కొంచెం ఇలా అని ఇస్తున్నారనమాట. అవి పెద్ద డేంజర్ కాదంట. తను ఇక్కడ దిగాడు, అవి ఇందాక పెద్దవాటి అప్పుడు మాత్రం ఫుడ్ వేసినప్పుడు మాత్రం లోపల దిగలేదు. ఎందుకు అంటే అప్పుడు అగ్రెసివ్గా ఉంటాయి కదా, అవి చాలా డేంజర్ అంట.
కానీ ఇక్కడ చిన్నవి కదా, ఇవి పెద్ద డేంజర్ కాదు అని ఇక్కడ దిగి వాటికి ఫుడ్ అయితే షేర్ చేస్తున్నారు. వాటికి తింటం రాకపోతే అవి అట్లాగా తీసి పైకి వచ్చిన వాటిని లోపల వేయటం అలా చేస్తున్నారు. బట్ మేము అడిగాము, మీకు ఎప్పుడు దెబ్బలు తగలలేదా, అవి ఎప్పుడు మిమ్మల్ని ఇచ్చేయలేదా, హర్ట్ చేయలేదా అంటే చాలాసార్లు అక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అవి అనేది కామన్ అంట. దెబ్బలు తగలటము, తర్వాత అవి క్యూర్ అవటం అవన్నీ కామన్గా జరుగుతాయి. అక్కడ అది చేసే ఆయనకి 2-3 టైమ్స్ జరిగింది. ఆ ఎల్లో కలర్ షర్ట్ ఆయనకి 2-3 టైమ్స్ జరిగిందని చెప్పారు. బట్ మరి అంత రిస్క్ కాదు, బట్ మనం దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగా కొంచెం హర్ట్ చేస్తాయి అవి అని చెప్పారు. అలాగా వాటికి షేర్ చేస్తారు. మీట్ ఒక్క దాని దగ్గరే ఉన్నప్పుడు ఇంకొక దానికి ఇవ్వటము అలాగా చేస్తారనమాట. ఇక్కడ చిన్నవి కూడా వీటిని కూడా 2 sides సపరేట్ చేశారు. ఎందుకంటే బాగా చిన్నగా ఉన్నాయి ఒక సైడు, వీటికన్నా ఇంకొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకొక సైడు, అలాగా సపరేట్ చేశారు. లేకపోతే కొంచెం అగ్రెసివ్ అయ్యి 2 ఫైట్ చేసుకుంటాయి అని చెప్పి అలాగ సపరేట్ చేశారు అనమాట. ఇవన్నీ మేము లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ అలా వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి. కొన్ని అయితే చిన్నగా పట్టుకోవటానికి ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు అన్నీ పెద్దవి అయిపోయినాయి మామ అని చెప్పాడు. ఏమంటే అక్కడ చూడండి లాస్ట్లో అక్కడ మీట్ వేస్తున్నారు. అవన్నీ అటు సైడ్ ఉన్నాయని కొంచెం పెద్దవి, వీటికన్నా ఇంకొంచెం పెద్దవి అన్నమాట. 5 years 10 years కూడా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు డేంజర్ కాదంటే ఏ ఏజ్ నుంచి డేంజరు అని అడిగితే 5 years నుంచి 5 years వరకు ఓకే, 5 years దాటిందంటే మాత్రం ఇవి కొంచెం డేంజరు, పట్టుకోవటానికి రావు అని చెప్పి అన్నారు అనమాట. తను అక్కడ అవన్నీ వాటికి అందిస్తూ ఉన్నారు ఫుడ్. అది అక్కడ కొంచెం ఫుడ్ ఉంది కదా, ఇవి వెళ్ళట్లేదు. అదే పెద్దవి అయితే వెళ్ళి మరీ తెచ్చుకుంటాయి, ఇవి వెళ్ళట్లేదని వాటికి అందించటం, ఒకదానికి అందించి అలాగా ఫుడ్ షేర్ చేస్తున్నారు అనమాట. వీడియో అయితే ఇది. ఇక్కడ నుంచి ఆస్ట్రిచ్ పక్కనే ఆస్ట్రిచెస్ ఉన్నాయి, అవి కూడా చూపించాను. యాక్చువల్గా ఆస్ట్రిచ్ ఎగ్ చాలా పెద్దదిగా ఉంటుందండి. ఎగ్ అక్కడ లేదు, అందుకే నేను చూపించలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా కుదిరితే చూపిస్తాను. ఎగ్ సైజుని బట్టి లోపల ఎల్లో ఉంటుంది కదా, దాన్ని బట్టి అది ఆడ మొగ అనేది చెప్తారంట ఆస్ట్రిచ్కి. అంతేకాకుండా ఆస్ట్రిచ్ ఇయర్లీ వన్స్ ఒక ఎగ్ పెట్టిద్దంటండి. ఇది యాక్చువల్గా ఒక ఆడ ఫిమేలు మేలు 2 ఉన్నాయి అక్కడ. ఇవి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఫింగర్స్ని మాత్రమే మనం దగ్గరగా చేయి పెట్టామనుకోండి, చెయ్యి ఫ్లాట్గా పెడితే అదేం చేయదు. మనం ఫింగర్స్ ఇలా చూపించినప్పుడు ఫింగర్స్ లాగేసుకుంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాని దగ్గర వెళ్ళినప్పుడు మాత్రం. ఇది ఫ్రెండ్స్ వీడియో. మొత్తానికి మాంబా విలేజ్ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకొక పిక్నిక్ స్పాట్కి వెళ్ళి చూపిస్తాను. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ ఎంజాయ్ ద వీడియో. బాయ్.